సో హాయ్ ఫ్రెండ్, టాపిక్ మాట్లాడడానికి వచ్చాను అనమాట. అది మహేష్ బాబు చైల్డ్హుడ్ గా చేసిన మూవీస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. మహేష్ బాబు చైల్డ్హుడ్ గా ఫస్ట్ 1979 అనమాట. 4 సంవత్సరాల వయసులోనే మహేష్ బాబు క్యూట్ ఫేస్ తో కృష్ణ గారు రెండో అబ్బాయిగా సూపర్ గా పలి ఆ చిన్న వయసులోనే పోరాటమైన సినిమా శంకారావం సినిమాకు స్పెషాలిటీ ఉందన్నమాట. అది ఆ విషయాన్ని మన కృష్ణ గారు సుమ గారితో పాత ఇంటర్వ్యూలో పంచుకున్నారని చెప్పాలి. ఈ శంకారామంలో ఒక స్టంట్ మహేష్ బాబు ఓన్ గా చేయడం జరిగిందనమాట. ఊటీలో షూటింగ్ జరుగుతుంటే బాబులాగే ఒకరు డ్రెస్ వేసుకుని బాబు ఏమంచి ఎవరతను నాట నించున్నాడు అక్కడ అంటే, బాబు మీ డూప్ అంటే డూప్ ఏం చేస్తాడు అంటే, ఏం లేదు బాబు ఆ హైట్ నుంచి అలా ఫల్టీ కొడతాడు, మీ క్లోజ్అప్ వేస్తాము చేసినట్టుంటే అదే అవసరం బాబు అనమాట. కెమెరాలో లేవప్పుడు అనమాట. మనకి గూఢచారి 117 చేశాడు అనమాట. ముగ్గురు కొడుకులేని కొడుకు దిగిన కాపురం. ఈ గూఢచారి 117 చాలా స్పెషల్ మూవీ అనమాట. మన స్పై మూవీ అని చెప్పాలి మన తెలుగులో. అండ్ నెక్స్ట్ కొడుకు దిగిన కాపురం కూడా చెప్పాలి అంటే మహేష్ బాబు ద్విపాత్ర చేశాడు, డ్యూయల్ రోల్. మోహన్ బాబు గారితో కానీ సూపర్ గా అదరగొట్టాడని చెప్పాలి. అండ్ తండ్రి గారు దర్శకత్వంలోనే చేశాడు. కృష్ణ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్, నిర్మాత, ఎడిటింగ్ అనమాట. ఈ సినిమాలోనే ఇంకో మోటార్ బైక్ స్టంట్ అనమాట. అది కృష్ణ గారు కూడా సేమ్ సుమ గారు ఇంటర్వ్యూలో పంచుకున్నారని చెప్పాలి. మోటార్ బైక్ డే ఉంటుంది, మోటార్ బైక్ నేర్చుకుని ఓన్ గా డైవ్ పర్ఫామ్ చేశాడు అని చెప్పారు కృష్ణ గారు. నాన్నగారు 8 o'clock వస్తారు కదా, నాన్నగారు ఒప్పుకోరు, ఓన్ గా నేను చేసేస్తాను 7 o'clock అని చెప్పేసి నాన్నగారు వచ్చేసరికే అనమాట అని పంచుకున్నారు. అంత డెడికేషన్ తో పనిచేస్తున్నారు ఆ వయసులోనే. అండ్ నెక్స్ట్ మన సినిమాలోనే ఇంకో ప్రత్యేకత ఉందన్నమాట. డాన్స్లు, ఫైట్లు మొత్తం అదరగొట్టాడు బాబు. శివమూర్తి విగణనాథ, గుణి కుమారున విగణనాథ. ఆయన గూఢచారి 117 లో కదా, ఇప్పుడేమో నీ అంతవా, ఇప్పుడేమో చిన్నవాన్, తర్వాత అవుతా నీ అంతవాన్, 2 సినిమాలతో ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. అదే లాస్ట్ గా అన్న తమ్ముడైన బాలచంద్రుడు. అండ్ ఇదే మహేష్ బాబు చేసిన చైల్డ్హుడ్ మూవీ. ప్లీజ్